అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారి డైలాగుల్ని వైసీపీ నాయకులు గట్టిగా ఫాలో అవుతున్నట్టు కనపడుతుంది. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన డైలాగు, పోలీసులు బట్టలు ఓడదీస్తా అని చేశారు. దానికి పోలీస్ సంఘాలు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాయి. మహిళా పోలీసు ప్రెస్ మీట్ పెట్టి, పోలీసులు అంటే మగ పోలీసులు ఉండరు, ఆడ పోలీసులు కూడా ఉంటారు, ఈ బట్టలు ఇప్పుతా అనే డైలాగు ఏ రకంగా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. పైగా ఒక ఎస్ఐ అయితే, మేము రాజకీయ నాయకుల రికమెండేషన్తో ఉద్యోగాలు తెచ్చుకోలేదు, చాలా కష్టపడి చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మేము పోలీసు ఉద్యోగాలు తెచ్చుకున్నాం, ఇవాళ మమ్మల్ని అవమానించేలా మాట్లాడితే కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే సరే, ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ నాయకులు పదే పదే పోలీసులతో గొడవ పట్టడం చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారికే కౌంటర్ ఇచ్చాం, ఈ చిన్న నాయకులు ఎంత అనుకుంటున్నారు ఏమో కానీ మొత్తానికి పోలీసులు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. లేటెస్ట్గా అంబటి రాంబాబు, మాజీ మంత్రి, 2 times ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ఒక పోలీస్ అధికారి ఇస్తున్నటువంటి కౌంటర్ మీకు చూపిస్తాను, చూడండి. ఏంటి పళ్ళు కొరుకుతున్నావు, ఇదేమన్నా నీ రౌడీ రాజ్యం అనుకున్నావా అంటూ ఆ పోలీస్ అతను అంబటి రాంబాబుకి ఇస్తున్నటువంటి వార్నింగ్ని మీరు చాలా క్లియర్గా విని ఉంటారు. ఇది మాత్రమే కాదు, గత కొన్ని రోజుల క్రితం చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజనీ గారు కూడా ఒక పోలీస్ అధికారితో, ఒక సిఐతో పడుతున్నటువంటి గొడవని, అది కూడా వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ వీడియోని కూడా మీరు చూస్తుంటారు. ఎందుకు ఆ రోజు జరిగిన ఇష్యూ ఏంది, విడదల రజనీ గారి కారులో ఒక నిందితుడు, ఆ నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. అతని కోసం వెతుకులాడుతూ ఉంటే విడదల రజనీ గారి కారులో ఉన్నారని తెలుసుకొని విడదల రజనీ గారి కారుని అటగించారు. మేడం అనుకుంటూనే, మేడం ఆ వ్యక్తిని మాకు అప్పచెప్పండి, అతని మీద కేసు నమోదైంది, మేము అతన్ని అరెస్ట్ చేయాలని వచ్చామంటే, లేదు అప్పచెప్పను. సరే మీరు అప్పచెప్పకండి, మేమే అతను అదుపులో తీసుకుంటామంటే నాకు కారు మీద చేయొద్దు అంటే పోలీసులతో గొడవ పడేటువంటి ప్రయత్నం. సహజంగా ఒక మాజీ మంత్రి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, చట్టానికి సహకరించే విధంగా ఉండాలి, పోలీసులు కోఆపరేట్ చేసే విధంగా ఉండాలి. కానీ పోలీసుల మీదే తిరగబడేటువంటి ప్రయత్నం చేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసుల బట్టలు తీసేటువంటి ప్రోగ్రాంలో భాగమా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే పదే పదే పోలీసులతో పడుతున్న గొడవ. ఈ మధ్యకాలంలో గోరంట మాధవ్ కూడా పోలీసుల అదుపులో ఒక వ్యక్తి ఉంటే, కిరణ్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుంటే, పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు కూడా పోలీసు వ్యాన్ల మీదకి ఏ రకంగా ఎగబడ్డాడు, పోలీసుల మీదకి ఏ రకంగా ఎగబడ్డాడు చూసాం కదా. మాజీ పోలీసు అధికారి అయ్యుండి కూడా అతను మాజీ ఎంపీ. మళ్ళా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళారు, ఒక 3 యువకుడిని పరామర్శించారు. ఆయన చెప్పిన కారణం ఏంది, ఆ 3 యువకుడిని పోలీసులు కొట్టారు అని, అందులోనూ సెంటర్లో ప్రజలందరూ చూస్తుండగా కొట్టారు అనేది. అయితే ఎందుకు కొట్టారు, ఆ 3 యువకులు అంతకుముందు చిరంజీవులు అనేటువంటి ఒక కానిస్టేబుల్ మీద విచక్షణారహితంగా డ్యూటీకి వెళుతుండగా దాడి చేసినందుకు గాను, చంపబోయినందుకు గాను ఆ కానిస్టేబుల్ పారిపోయి వచ్చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, జనం ముందు పోలీసులను కొట్టారు. పదే పదే కేసులు పెడుతున్నా వాళ్ళు మారట్లేదు, పదే పదే నేరాలకు పాల్పడుతున్నారు. పైగా వాళ్ళని అరెస్ట్ చేస్తే పోలీసుల మీద కక్ష కట్టుకొని కోపంతో దాడులు దిగుతున్నారు. ఏ ప్రజల ముందు, ఏ సెంటర్లో అయితే పోలీస్ కానిస్టేబుల్ని కొట్టారో, చంపబోయారో, అదే సెంటర్లో అదే ప్రజల ముందు ఆ వ్యక్తులకి బుద్ధి చెప్తే, రేపు రౌడీయిజం చేయాలనుకునే వాళ్ళకి, గంజాయి అమ్మాలనుకునే వాళ్ళకి, తాగాలనుకునే వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పేసి నైతిక బలం కోసం ప్రజల ముందు సెంటర్లో పోలీసులు వాళ్ళకి బుద్ధి చెప్తే,
ఆ యువకుడిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అంటే ఏం చెప్తున్నారు? మీరు పోలీసులను కొట్టండి నేను చూసుకుంటా, మీరు పోలీసులను చంపండి నేను చూసుకుంటా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారా? ఎందుకంటే డైరెక్ట్గా ఏమో బట్టలోడు తీస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు, డైరెక్ట్గానేమో సప్త సముద్రాలు దాటొచ్చైనా మీ సంగతి చూస్తా అని స్టేట్మెంట్ ఇచ్చారు. డైరెక్ట్గా ఇలా పోలీసులతో గొడవ పడేటువంటి ప్రయత్నం, పళ్ళు కొరికే ప్రయత్నం, వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి? ఏం సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు? పోలీసుల మీదకి జనాల్ని ఉసిగొలుపుతున్నారా? వైసీపీ కార్యకర్తను ఉసిగొలుపుతున్నారా? పోలీసుల మీద దాడులకి పిలుపునిస్తుందా వైసీపీ? అంటే నిన్నటి దాకా మీరు అధికారంలో ఉండి మీకు ఉపయోగపడేలా పోలీసులు ఉంటే ఓకే, కానీ మీరు అధికారం నుంచి పోగానే అదే పోలీసు, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పోలీసులు అయితే డ్యూటీల్లో ఉన్నారో ఇప్పుడు కూడా అదే పోలీసు డ్యూటీలో ఉన్నారు. అప్పుడు ఆ పోలీసులు అందరూ ఉద్యోగాలు బీకేసి కొత్త పోలీసులు రిక్రూట్ చేసుకోవడం లేదు కదా. అదే పోలీసులు, అదే ఉద్యోగులు ఇవాళ ఉన్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మరి చేయని ఇవ్వాలిగా. అంటే మీరు అధికారం నుండి మీకు అనుకూలంగా ఉంటేనేమో వాళ్ళు గొప్పోళ్ళు, మీకు సహకరించినట్టు, మీరు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నప్పుడు ప్రశ్నించినప్పుడు, మీరు నిందితుడిని కాల్లో వేసుకొని తిరుగుతున్నప్పుడు వాళ్ళని మాకు అప్పచెప్పండి అని అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు పోలీసుల మీదకి తిరగబడతారా? పళ్ళు కొరుకుతారా? ఏంటి అంబటి రాంబాబు గారు, ఏంటి విడతారు రజనీ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీకున్న ప్రాబ్లం రాష్ట్రంలో పోలీసు లేకుండా చేయాలనా? ఏ పోలీస్ సెక్యూరిటీతో అయితే మీరు ఉంటున్నారో, ఏ పోలీసు రక్షణలో మీరు గడుపుతున్నారో మీరు గమనించండి. మీకు మాజీ ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా, మాజీ ముఖ్యమంత్రులుగా మీకు ఎంత పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుందో ఒకసారి గమనించండి. ఆ పోలీసుల నైతిక బలాన్ని, నైతిక సైద్ధాన్ని దెబ్బతీసే విధంగా, పోలీసుల మీదకి ఎగబడే విధంగా ఇలా చేస్తే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చినటువంటి విషయాన్ని మీరు గమనించండి. మోస్ట్ ఆఫ్ ది పోలీస్ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ అలాంటి వ్యక్తుల మీద ఏంటి ఇది? దీన్ని ఏమనాలి? మీకు మరొకసారి వీడియోని ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. పోలీసుని ఏందయ్యా నువ్వు అంటే పేర్లు పెట్టి పిలవటమా? అలా మాట్లాడే ప్రయత్నం చేయటమా? సార్ అనాలి కదా, పోలీసు అధికారిని సార్ అనాలి కదా. తెలీదా ఆ మాత్రం తెలీదా? 2 సార్లు మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ మంత్రిగా పనిచేశారు. అంబటి రాంబాబు గారు పోలీసు అధికారిని ఏ విధంగా ఉచ్చరించాలి అనేటువంటి విషయం కూడా తెలియదా? ఏందా రౌడీయిజం, ఏందా గుండాయిజం అని ఏం చెప్పదలుచుకున్నారు మీ సమాజానికి? ఏందా ఒంటిగా ఏందయ్యా అతను, ఏందది? ఆ పదాలేంటి? ఆ ఉచ్చరణ ఏంటి? మాజీ మంత్రి అయితే కొమ్ములు వస్తాయా? మాజీ ఎమ్మెల్యే అయితే కొమ్ములు వస్తాయా? చట్ట ప్రకారం పోరా, గౌరవించరా అవతల మనిషిని? కాకి చొక్కా వేసుకుని 3 సింహాల టోపీ పెట్టుకున్నటువంటి వ్యక్తిని, గౌరవించినటువంటి వ్యక్తిని ఒక మాజీ ఎమ్మెల్యే అనాలా? మంత్రిగా పనిచేశాడు అనుకోవాలా? చట్ట ప్రకారం శాసనపరంగా పోయినటువంటి వ్యక్తిని శాసనసభ్యుడు అనుకోవాలా? సరే, మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.